హలో ఫ్రెండ్స్, మీరు కూడా పాన్ కార్డ్ పోగొట్టుకున్నారా? లేదా కొత్తగా పాన్ కార్డ్ అప్లై చేసిన తర్వాత మీకు ఇప్పటిదాకా పాన్ కార్డ్ రాలేదా? అయితే ఈ వీడియోలో నేను మీకు ఆన్లైన్ ద్వారా కేవలం రెండే 2 నిమిషాల్లో, అది కూడా మన మొబైల్ ఫోన్ ద్వారానే మన పాన్ కార్డ్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే పూర్తి ప్రాసెస్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిహెచ్ఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ ని మీరు మొదటిసారి చూసినట్లయితే రోజు ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆన్లైన్ ద్వారా పాన్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకునే ముందు మనకు ఆన్లైన్ ద్వారా పాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలో తెలుసుకుందాం. ఒకవేళ మీ పాన్ కార్డ్ ని మీరు పోగొట్టుకున్నట్లయితే మీ దగ్గర పాన్ కార్డ్ నంబర్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మీరు ఈ ప్రాసెస్ ద్వారా మీ పాన్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోగలరు. ఇక రెండవది, ఎవరైతే పాన్ కార్డ్ కోసం అప్లై చేసి వాళ్ళకి ఇప్పటిదాకా పాన్ కార్డ్ రాలేదో వాళ్ళ దగ్గర పాన్ కార్డ్ అప్లై చేసినట్లు అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ అయితే ఉండాలి, లేదా అక్నాలెడ్జ్మెంట్ నంబర్ అయితే ఉండాలి. సో ఇవి రెండు ఉంటేనే మీరు మీ పాన్ కార్డ్ ని ఆన్లైన్ ద్వారా చాలా ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆన్లైన్ ద్వారా పాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనం మన మొబైల్ ఫోన్ లో బ్రౌజర్ ఓపెన్ చేసి పాన్ డౌన్లోడ్ అని సెర్చ్ చేయగానే ఇక్కడ మనకు చూడవచ్చు 2 ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. గెట్ ఈ పాన్ కార్డ్ NSDL, ఫెసిలిటీ ఫర్ డౌన్లోడ్ ఆఫ్ ఈ పాన్ కార్డ్ UTI అని. సో మనకు పాన్ కార్డ్ 2 కంపెనీస్ అయితే ప్రొవైడ్ చేస్తాయి, ఒకటి NSDL లేదా UTI. సో చాలా మంది NSDL ద్వారా పాన్ కార్డ్ అప్లై చేస్తారు, లేదా ఇంకొంతమంది UTI ద్వారా పాన్ కార్డ్ ని అప్లై చేస్తూ ఉంటారు. సో ఎవరైతే NSDL ద్వారా పాన్ కార్డ్ అప్లై చేశారో వాళ్ళు ఈ ఆప్షన్ ద్వారా అయితే వాళ్ళ పాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎవరైతే UTI ద్వారా పాన్ కార్డ్ ని అప్లై చేసుకున్నారో వాళ్ళైతే ఈ సెకండ్ ఆప్షన్ ద్వారా పాన్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా ఒక ఆప్షన్ ద్వారా ముందుకెళ్ళినట్లయితే మీ పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయగానే మీ పాన్ కార్డ్ అనేది ఏ కంపెనీకి సంబంధించిందో అక్కడ చూపించేస్తుంది. మీరు క్లిక్ చేసిన ఆప్షన్, అదే విధంగా మీ పాన్ కార్డ్ కంపెనీ పేరు ఓకే అయితే అది ఆటోమేటిక్ గా ప్రాసెస్ అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం NSDL పాన్ కార్డ్ ఉన్న వాళ్ళు ఆన్లైన్ ద్వారా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. సో దానికోసం గెట్ ఈ పాన్ కార్డ్ NSDL అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో మనకు క్లిక్ చేసుకోగానే ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది, గెట్ ఈ పాన్ కార్డ్ అని. సో ఇక్కడ మనకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అని. సో దానితో పాటు కిందకు స్క్రోల్ చేసి ఇక్కడ చూడవచ్చు మనకు 2 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది, అక్నాలెడ్జ్మెంట్ నంబర్, అదే విధంగా పాన్ అని. సో ఇంతకు ముందే నేను చెప్పినట్లు ఎవరి దగ్గర అయితే అక్నాలెడ్జ్మెంట్ నంబర్ ఉంటుందో వాళ్ళు ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అదే విధంగా ఎవరి దగ్గర అయితే పాన్ కార్డ్ నంబర్ అవైలబుల్ ఉంటుందో వాళ్ళైతే పాన్ కార్డ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ నంబర్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ అక్నాలెడ్జ్మెంట్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఇది మ్యాండేటరీ. సో దాని తర్వాత ఇక్కడ మన డేట్ ఆఫ్ మంత్ ఏదైతే ఉంటుందో ఆ మంత్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అదే విధంగా మన ఇయర్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి రెండు కరెక్ట్ గా ఎంటర్ చేసుకున్న తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్ ని యాక్సెప్ట్ చేసి కిందకు స్క్రోల్ చేయగానే ఇక్కడ మనకు క్యాప్చా ఫిల్ చేయమని ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని. సో దీన్ని టిక్ చేసుకోవాలి. దాని తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసుకోగానే మనం ఎంటర్ చేసిన డేటా ప్రకారం మన డేటాని ఫెచ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడవచ్చు మన పాన్ కార్డ్ కి ఏదైతే మొబైల్ నంబర్ లింక్ ఉందో, అదే విధంగా ఏదైతే ఈమెయిల్ ఐడి లింక్ ఉందో, అదే విధంగా మన పిన్ కోడ్ కి సంబంధించిన నంబర్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ మీరు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. సో మీ పాన్ కార్డ్ కి ఏదైతే మొబైల్ నంబర్ లింక్ ఉందో, అదే విధంగా ఈమెయిల్ ఐడి లింక్ ఉందో, ఇవి రెండు మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మీరు ఈ ఫెసిలిటీ ద్వారా మీ పాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోగలరు. సో ఒకవేళ మీ దగ్గర పాన్ కార్డ్ కి లింక్ ఉన్న మొబైల్ నంబర్ లేకున్నా, లేదా ఈమెయిల్ ఐడి లేకున్నా మీరు ఈ ఆప్షన్ ద్వారా మీ పాన్ కార్డ్ ని పొందలేరు. సో ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ లాస్ట్ 4 నంబర్స్, అదే విధంగా మీ ఈమెయిల్ ఐడి ఫస్ట్ 2 వర్డ్స్ చూపిస్తుంది. సో దీన్ని బట్టి మీరు మీ పాన్ కార్డ్ కి లింక్ ఉన్న మొబైల్ నంబర్, అదే విధంగా ఈమెయిల్ ఐడి తెలుసుకోవచ్చు. సో దాని తర్వాత ఇక్కడ మనకు ఒక OTP అయితే పంపించాల్సి ఉంటుంది. సో అది ఈమెయిల్ ఐడికి పంపించాలా లేదా మొబైల్ నంబర్ కి పంపించాలని అడుగుతుంది. సో ఇక్కడ రెండింటి కూడా OTP ని సెండ్ చేయాలనుకుంటే బోత్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం మొబైల్ నంబర్ ఒకటి చాలు కాబట్టి మొబైల్ నంబర్ ని సెలెక్ట్ చేసుకుందాం. దాని తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్ ని యాక్సెప్ట్ చేసి జనరేట్ OTP మీద క్లిక్ చేసుకోగానే మన పాన్ కార్డ్ కి లింక్ ఉన్న మొబైల్ నంబర్ పై ఒక OTP అయితే రావడం జరుగుతుంది. ఆ OTP ని ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేసుకోవాలి. వ్యాలిడేట్ మీద క్లిక్ చేసుకోవడం నెక్స్ట్ మనకు మన పాన్ కార్డ్ ని ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవడానికి మనం 8 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఆ పేమెంట్ చేయడానికి కంటిన్యూ విత్ పెయిడ్ ఈ పాన్ డౌన్లోడ్ ఫెసిలిటీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత మనకు మోడ్ ఆఫ్ పేమెంట్ యొక్క పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం డెబిట్ కార్డ్ ద్వారా, క్రెడిట్ కార్డ్ ద్వారా, UPI ద్వారా పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో దానికోసం ఆన్లైన్ పేమెంట్ త్రూ పేటిఎం సెలెక్ట్ చేసుకుందాం. దాని తర్వాత ఇక్కడ మనకు మనం ఎంత పేమెంట్ అయితే చేయాలో చూపిస్తుంది. ఇక్కడ చూడవచ్చు మొత్తం సమాచారం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకు కన్ఫర్మ్ పేమెంట్ యొక్క పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ పే కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత మనకు ఇది పేమెంట్ పేజ్ రిడైరెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు చాలా రకమైన ఆప్షన్స్ దొరుకుతాయి.
దొరుకుతాయి. యూపీఐ, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ యొక్క ఆప్షన్స్ దొరుకుతాయి. సో దీనిలో మీరు దేని ద్వారా మీ పేమెంట్ ని పూర్తి చేయాలనుకుంటున్న ఆప్షన్ ద్వారా మీ పేమెంట్ ని పూర్తి చేయాలి. పేమెంట్ పూర్తి చేసిన తర్వాత ఇక్కడ మీరు కొంతసేపు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. మీ పేమెంట్ అనేది కన్ఫర్మ్ అవడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు బ్యాక్ నొక్కినట్లయితే మీ పేమెంట్ అనేది క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. సో అందువల్ల ఇక్కడ మీరు ఎలాంటి ఆప్షన్స్ మీద క్లిక్ చేయకుండా కొంతసేపు వెయిట్ చేయగానే ఇది ఆటోమేటిక్ గా మీకు రెడీ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడవచ్చు మన ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ అయితే అయిపోయింది. దానితో పాటు మనకు రెఫరెన్స్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. దానితో పాటు ట్రాన్సాక్షన్ చేసిన డేట్, టైం, అదే విధంగా మన అమౌంట్, అదే విధంగా బ్యాంక్ రెఫరెన్స్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. సో ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకు జనరేట్ అండ్ పేమెంట్ రిసిప్ట్ అనే ఆప్షన్ వస్తుంది. సో దీని మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకు మనం పేమెంట్ చేసిన స్లిప్ యొక్క ఆప్షన్ వచ్చేస్తుంది. సో దానితో పాటు ఇక్కడ మనకు ఒక పాపం మెసేజ్ కూడా కనిపిస్తుంది. యువర్ రిక్వెస్ట్ ఈస్ ప్రొసెస్ సక్సెస్ఫుల్లీ అండ్ ఈ ప్యాన్ ఈస్ సెంట్ అట్ యువర్ ఈమెయిల్ ఐడి లింక్ టు యువర్ ప్యాన్ అని వస్తుంది. సో ఇంతకు ముందు మనం చూసినట్లయితే మన పాన్ కార్డ్ కి ఏదైతే మెయిల్ ఐడి లింక్ ఉంటుందో దానిపై మన పాన్ కార్డ్ యొక్క పీడిఎఫ్ ని పంపడం జరిగింది అని ఇవ్వడం జరిగింది. సో అందువల్ల మన పాన్ కార్డ్ కి ఏదైతే మొబైల్ నెంబర్, అదే విధంగా ఈమెయిల్ ఐడి లింక్ ఉంటుందో అది ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి అని. సో నెక్స్ట్ మనం ఈమెయిల్ ఐడి ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ చూడవచ్చు మన ఈమెయిల్ కి NSDL తరపు నుండి ఒక మెయిల్ అయితే రావడం జరిగింది. సో దానిలో మనకు మనం పేమెంట్ చేసిన స్లిప్, అదే విధంగా మన పాన్ కార్డ్ ని కూడా పీడిఎఫ్ పంపడం జరుగుతుంది. సో ఇక్కడ చూడవచ్చు దీని మీద క్లిక్ చేసుకోగానే మన పాన్ కార్డ్ అనేది పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ అనేది మన డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో డేట్, మంత్, ఇయర్ దాన్ని కలిపి ఇక్కడ ఎంటర్ చేయగానే మన పాన్ కార్డ్ అనేది సక్సెస్ఫుల్ గా ఓపెన్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా మనం మన పాన్ కార్డ్ ని NSDL ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఒకవేళ మీ పాన్ కార్డ్ UTI ద్వారా అప్లై చేసినట్లయితే సేమ్ దాని ప్రాసెస్ కూడా సేమ్ అయితే ఉంటుంది. సో దానిలో కూడా మీరు మీ పాన్ కార్డ్ నంబర్, అదే విధంగా అక్నాలెడ్జ్మెంట్ నంబర్ ద్వారా మీ పాన్ కార్డ్ ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దానికోసం పాన్ డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. సో దానిలో UTI సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మనకు UTI ద్వారా పాన్ కార్డ్ ని డౌన్లోడ్ చేసే ఫెసిలిటీ యొక్క పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మన పాన్ కార్డ్ నంబర్, అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్, అదే విధంగా ఇక్కడ క్యాప్చా ఫిల్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసుకోగానే మన డేటా అనేది వెరిఫై చేయడం జరుగుతుంది. సో అక్కడ కూడా మన పాన్ కార్డ్ ఏదైతే మొబైల్ నంబర్, అదే విధంగా ఈమెయిల్ ఐడి లింక్ ఉంటుందో దాన్ని అక్కడ చూపించడం జరుగుతుంది. సో దాని ద్వారా మనం పేమెంట్ పూర్తి చేసిన తర్వాత చాలా ఈజీగా అయితే మన పాన్ కార్డ్ ని ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం పాన్ కార్డ్ ని ఆన్లైన్ ద్వారా చాలా ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మర్చిపోద్దు. అలాగే పాన్ కార్డ్ కి సంబంధించిన ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. తప్పకుండా మీ కామెంట్ రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.